ప్రైజ్లో హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులకు నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈ దినము దేవుడు మనతో మాట్లాడిన మాట యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1వ వచనం. రక్షింపక నేరకి ఎండునట్లు ఆయన కాస్తము కొరచ కాలేదు, విననేరకి ఎండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఆయనకి మనకును మనము చేసిన అతిక్రమములు పాపములు అడ్డుగోడలుగా వచ్చి ఉన్నవని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, అనేక మార్లు మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. మరి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన మనవి ఆలకింపకపోతే మరి దేవుడు నాకు మరి ఏమీ చేయలేదు, దేవుడు అనేవాడు లేడు అని మనం దేవుని మీద సొనుకునే వారుగా ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మన పాప అపరాధములను ఒప్పుకొని ఆయన సన్నిధానములు విరిగి నలిగిన హృదయముతో ప్రార్థన చేస్తామో దేవుడు మన యొక్క మనవిని ఆలకించువాడై ఉన్నాడు. అనేక మారులు దేవుని మీద మరి ఇశ్రాయేలు ప్రజలు సొనుకునే వారుగా ఉన్నారు. ఐగుప్తీయులు మరి ఐగుప్తు ప్రాంతం నుండి వచ్చినప్పుడు మరి ఇశ్రాయేలు మరి ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడికి తోడుకొని వచ్చి ఉన్నావని మోషే మీద దేవుని మీద సొనుకునేవారుగా ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి దేవుడు కార్యం చేసినప్పుడు దేవుడు కార్యం చేయక మానినప్పుడు మరి దేవుడు కాదని అనడానికి మనం సరిపడము. దేవుడు ఒక్కొక్కసార్లు మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించడం కోసం మనవి ఆలకింపక ఉంటాడు. మన క్రియలను మన యొక్క ప్రవర్తనను సరిచేసుకోవడం కోసం దేవుడు అనేక మార్లు మన ప్రార్థన మరి ఆలస్యం చేస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన కాస్తము కొరచు కాదు, ఎప్పుడు కూడా ఆయన చెవులు మందము కాదు, ఆయన ఆలకించేవాడు. అయితే మనకు సమాధి ఇవ్వడానికి ఆలస్యమైనప్పుడు మనలో ప్రభా నా ప్రార్థన ఆలకింపక ఉండడానికి కారణం ఏంటో ప్రభా నాకు తెలియపరచు అని మన క్రియలను, మన తలంపులను, మన ఆలోచనలను, మన పాపములను విడిచిపెట్టి ఆయన సన్నిధిలో ఎప్పుడైతే ఇరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపడి దేవుని సన్నిధానంలో మొర్ర పెట్టుకుంటామో ఆయన జవాబిచ్చువాడే ఉన్నాడు. యెషయా గ్రంథంలో అంటే ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి మరి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడే, ఆయన అత్యంత ప్రేమమూర్తి అయ్యుండి మరి మేలు చేసినని కీడు చేయక మేలు చేయనని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుని సన్నిధానంలో మరి దేవుని యొక్క చిత్తమునకు లోబడి మరి విధేయతతో మరి దేవునికి విరోధమైన కార్యాలన్నిటిని విడిచిపెట్టి ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడి విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధిలో ప్రార్థన చేయవారుగా ఉందాం. ఇటు వాక్యం దేవుడు దీవించునుగాక.